ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ దశలో వివిధ పీఏసీ కమిటీలు డిస్కషన్ చేసుకుంటుంటే ఏ అంశాలపైన ప్రధానంగా ఎజెండాగా పెట్టుకొని వాటిని అసెంబ్లీలో చర్చించాలనేటువంటి ప్రణాళికతో వివిధ పార్టీలు, అపోజిషను, అధికార పార్టీ వస్తూ ఉంటాయి. కానీ నిన్న మొన్న ప్రారంభించినటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ ప్రధానంగా ఏదైతే శాసన మండలిలో ఎక్కువ అవుట్ ఆఫ్ మెజారిటీ ఉన్నటువంటి వైసీపీ మండలి సభ్యులు ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన కాన్సెప్ట్ ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ పరిధికి ఒక మెడికల్ కాలేజ్ నిర్మించాలన్న కాన్సెప్ట్ తో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అలాగే ఆల్రెడీ 5 వినియోగంలోకి వచ్చాయి, రిమైనింగ్ అన్ని కూడా అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. సో దాన్ని ఏదైతే ఇప్పుడు అధికారం చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్ లో దాన్ని డెవలప్ చేసి వీలైనంత త్వరగా అందుబాటులో తీసుకురావాలి, వాటన్నిటిని వినియోగంలో తీసుకురావాలన్న కాన్సెప్ట్ తో ఇప్పటికే టెండర్లు పిలిచేందుకు కూడా సిద్ధమైంది. సో దీన్ని ఏదైతే వాళ్ళ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి లేదనుకుంటే గుత్తేదారులకు అప్పనంగా ప్రవేశపెట్టి వాళ్ళు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్తో వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా నిన్న స్పీకర్ వద్దకు వెళ్ళి పోడియం ఎదుట పేపర్లు చింపి దాన్ని చాలా హాగి చేసి దాన్ని హంగామా చేసి మేమేదో ఉద్ధరించాం, మీరు కూడా దాన్ని ఉద్ధరించండి అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు దాని ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. సో దాని మోటో ప్రకారంగానే వాళ్ళ యొక్క ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు, అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో అది ఒక పార్ట్. ఎందుకంటే అసెంబ్లీలో ప్రధానంగా ఏదైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని చర్చించాలి కాబట్టి మరి వైసీపీకి ఏదైతే మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉందో అదే ప్రధాన ఎజెండాగా వాళ్ళు పెట్టుకుని దానిపైనే చర్చించి దాన్ని అపోజిషన్ అధికార పార్టీకి కూడా దాన్ని ప్రశ్నలు సంధించి వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. మరి అసెంబ్లీలో ప్రధానంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ఏదైతే అసెంబ్లీలో లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇలాంటి సందర్భాల్లో ఇలా జరుగుతున్నటువంటి అసెంబ్లీ ప్రసంగాల్లో విజయవాడ చెందినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా ఏదైతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే కొన్ని ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే ఆయన ఒక విజయవాడ లోకల్ ఎమ్మెల్యేగా జరుగుతున్నటువంటి ముఖ్యంగా పొల్యూషన్ ఏదైతే కాలుష్యం జరుగుతుందో దానిపైన ప్రస్తావిస్తూ కొన్ని కంపెనీలు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆయన నేరుగా ఏది క్వశ్చన్ చేస్తున్నారు అన్నట్టుగా కాకుండా, రిక్వెస్టింగ్ అన్నట్టుగా కాకుండా, లేదా మాకు ఎందుకు చెయ్యరు అనేటట్టుగా, లేదనుకుంటే అసలు ఆ బోర్డు అనేది అసలు పనే చేయడం లేదు అనే విధంగా అనేక విధాలుగా ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం బట్టి ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ ఆయనకి మాట్లాడే అవకాశం అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఆయన మైక్ ఆన్ చేయగానే ఆయన మాట్లాడినంటే ఇక్కడ ప్రధానంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి నేను మాట్లాడాలి, ఎందుకంటే అసలు ఆ బోర్డు ఉందా లేదా పనిచేస్తుందా లేదనుకుంటే నిద్రపోతుందా అనేటువంటి కామెంట్స్తోనే ఆయన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించారు అసెంబ్లీలో. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. సో అలాంటి సందర్భాల్లో ఆయన ముఖ్యంగా చేసినటువంటి డెలిగేషన్స్ ఏంటి, అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందా, అసలు పొల్యూషన్ ఎంత ఉంది, ముఖ్యంగా రాజధాని అని చెప్పుకున్నటువంటి విజయవాడ లాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ ఎంత మేరకు మీకు అవుతుంది, ఏదైతే ప్రధాన ఇండస్ట్రీలు ఉన్నాయో లేదని ముఖ్యంగా రామ్కీ లాంటి కావచ్చు వాటన్నిటిని కూడా మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు, వాటిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు, అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ కానీ చైర్మన్ కానీ ఏం చేస్తున్నారు, దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎవరు ఏ వినతి ఇచ్చినా ఏ సమస్య పైన వెళ్ళినా సరే దానికి చైర్మన్ చెప్పాలి, లేదనుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దేనికి ఉంది అనేటువంటి విమర్శలు చేస్తూ ఆయన చాలా స్ట్రాంగ్గానే అసెంబ్లీలో ఆ విషయం పైన ప్రస్తావించారు. ఎందుకంటే గతంలో పొల్యూషన్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనేక విధాలుగా పొల్యూషన్ బోర్డు కావాల్సినటువంటి పూర్తి స్థాయి మ్యాన్ పవర్ కావచ్చు, లేదనుకుంటే పొల్యూషన్ బోర్డు కావాల్సిన పూర్తి స్థాయి రైట్స్ కావచ్చు కల్పించబడలేదు అనేటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూనే మరి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పొల్యూషన్ బోర్డు ఎందుకు గత ప్రభుత్వం మాదిరిగానే పనిచేస్తుంది, ఎందుకు పెద్ద పెద్ద ఇండస్ట్రీలని ఎందుకు వాటిని పట్టించుకోవడం లేదు, వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఆయన తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అసెంబ్లీ సాక్షిగా. సో ఆయన ముఖ్యంగా రామ్కీ లాంటి పెద్ద ఇండస్ట్రీలని లేదనుకుంటే ఆ చైర్మన్ లేదనుకుంటే ఆ సంస్థ ఓనర్ని
మీరు ఎందుకు, మీకు ఏమైనా చుట్టరికలు ఉన్నాయా, బంధువురికలు ఉన్నాయా, లేదనుకుంటే మీకు ఏమైనా ఇల్లీగల్గా ఏమైనటువంటి కాంట్రాక్ట్స్ ఉన్నాయా, లేదా లావాదేవీలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, మరి మీరు ఎందుకు వాటిని ఫోకస్ చేయడం లేదు, వాటిపైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన డైరెక్ట్గానే ప్రస్తావించారు. సో ఇవన్నీ కూడా సుమారుగా ఆయనకి ఇచ్చినటువంటి సమయంలో ఏదైతే ఆయనకి నిర్ణీత కాలపరిమితులో ఆ కాలపరిమితులను కూడా ఆయన మాట్లాడి, ఏదైతే ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి జరుగుతున్నటువంటి బోర్డులో జరుగుతున్నటువంటి అసమర్థతమైనటువంటి చర్యలు కావచ్చు, లేదనుకుంటే ఆ బోర్డు సభ్యులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కావచ్చు, ఆయన డేరింగ్గానే ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే దానికి కౌంటర్గా అకౌంటబిలిటీ ఏదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించని మాట్లాడారో, అనంతరం ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే ఆయన ఖచ్చితంగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కాబట్టి మనం దీనిపైన మాట్లాడాలి, కాబట్టి ఆయన దీనికి ఏదైతే బోండా ఉమా చేసినటువంటి క్వశ్చన్స్కి అయితే అది ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు.